హాయ్! హలో ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మి. ఈరోజు మన కిచెన్‌లో కుకుంబర్‌తో సాఫ్ట్ చపాతీ ఎలా చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ కుకుంబర్‌ని వెజిటబుల్‌తో సలాడ్‌లాను లేదా జ్యూసెస్‌లోను మిక్స్ చేసుకొని రెగ్యులర్‌గా తింటూ ఉంటాం. రోజు ఒకేలా తీసుకోవాలి అన్నా కాస్త కష్టంగా ఉంటుంది. చపాతీలో ట్రై చేసి చూడండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అండ్ చపాతీ కూడా చాలా టేస్టీగా వస్తుంది. సైడ్ కర్రీ ఉన్నా లేకపోయినా ప్లెయిన్ చపాతీనే తినేయొచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇక్కడ నేను మీడియం సైజ్ కుకుంబర్ తీసుకున్నాను. ఇక్కడ నేను నలుగురికి మాత్రమే ఈ చపాతీని ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు మనము కొబ్బరి ఎలా అయితే తురుముకుంటామో అదే విధంగా ఈ కుకుంబర్ని కూడా తురుముకోవాలి. అయితే ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ సమ్మర్లో తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. సమ్మర్ అనే కాదు, ఎప్పుడు తీసుకున్నా కూడా హెల్త్‌కి చాలా మంచిది. ఇలా మొత్తం కుకుంబర్ని తురిమేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మీరు తినే కారాన్ని బట్టి 1 లేదా 2 పచ్చిమిర్చి వీలైతే మిక్సీ జార్‌లో గ్రైండ్ చేసి వేసుకోండి. లేదంటే ఇలా సన్నగానే తురిమేసుకోండి. ఇక్కడ నేను 1 వేసుకున్నాను. సన్నగా తరిగిన 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి నేను 4 గ్లాసుల గోధుమ పిండిని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను తీసుకున్న గోధుమ పిండి ఆశీర్వాద్ గోధుమ పిండి. కుకుంబర్‌లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల డైరెక్ట్‌గా వాటర్‌ని యాడ్ చేయకూడదు. ముందు పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసి అవసరమైతే కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకొని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగాను ఉండకూడదు, అలా అని మరీ జారుగాను ఉండకూడదు. మీడియంగా ఉండాలి ఇలా. ఇక్కడ నేను రోటీ మేకర్‌లో ప్రిపేర్ చేస్తున్నాను. అందుకోసమే కాస్త సాఫ్ట్‌గానే కలుపుకున్నాను. పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసి పిండి మొత్తానికి పట్టేలాగా అంతా ఒకసారి బాగా అప్లై చేసి ప్లేట్‌తో క్లోజ్ చేసి ఒక అరగంట పాటు నాననివ్వండి. అరగంట తర్వాత చూడండి పిండి ఎంత చక్కగా సాఫ్ట్‌గా నానిందో. ఇక్కడ నేను చేసే రోటీ మేకర్ చపాతీకి ఈ కన్సిస్టెన్సీ ఉండాల్సిందే. మీరు పాన్ మీద ప్రిపేర్ చేస్తున్నట్లయితే కాస్త గట్టిగా కలుపుకోండి సరిపోతుంది. పిండి ముద్ద నుంచి ఒక చపాతీ సరిపడా పిండి తీసుకొని ముందుగా మనము ఈ పిండిని పొడి పిండితో కోట్ చేసుకోవాలి. మీరు నార్మల్‌గా పెనం మీద చేస్తున్నా కూడా పిండి ముద్దను కొద్దిగా పొడి పిండితో కోట్ చేసి చపాతీలాగా ఒత్తుకోండి. ముఖ్యంగా రోటీ మేకర్‌లో పొడి పిండితో కోట్ చేయకపోతే చపాతీ మందంగాను, బాగా చిన్నదిగాను వస్తుంది. నేను ఇక్కడ రోటీ మేకర్‌ని ఆల్రెడీ హీట్ చేసి పెట్టాను. ఇలా పొడి పిండితో కోట్ చేసుకున్న చపాతీ ముద్దను ఇలా రోటీ మేకర్‌లో పెట్టేసి పైన కాస్త గట్టిగా ప్రెస్ చేయడమే. పిండి మీరు జారుగా కాకుండా గట్టిగా కలిపారనుకోండి, చపాతీ మందంగాను, అలాగే చాలా చిన్నగాను వస్తుంది. మీరు ఇలా జారుగా కలుపుకుంటే ఇలా నార్మల్ చపాతీలాగా సాఫ్ట్‌గా వస్తుంది. పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసి అటువైపు కూడా ఫ్లిప్ చేయండి. అటువైపు కూడా ఆయిల్ అప్లై చేసి 1 నిమిషం పాటు కాలనివ్వండి. అప్పుడు మళ్ళీ ఒకసారి ఫ్లిప్ చేసి అటువైపు చిన్న చిన్న బబుల్స్ వచ్చే వరకు కాలనివ్వండి. బబుల్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయితాయో అప్పుడు పైన ఉన్న మూతతో క్లోజ్ చేసేయండి. అప్పుడు 2 వైపులా చక్కగా ఈవెన్‌గా ఫ్రై అవుతుంది చపాతీ. ఇక వేడి వేడిగా కుకుంబర్ చపాతీ రెడీ. అన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ కుకుంబర్‌లో ఉన్న గొప్ప లక్షణం ఏంటో తెలుసా? అధిక బరువును తగ్గించి ఆయుష్‌ని, అందాన్ని, ఆరోగ్యాన్ని పెంచే గుణం ఉంటుంది ఈ కుకుంబర్‌లో. ఈరోజు మన కిచెన్‌లో ప్రిపేర్ చేసిన ఈ కుకుంబర్ చపాతీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఈ చపాతీ పిల్లలకి పికిల్‌తో కానీ లేదా ఇలా ప్లెయిన్‌లా సర్వ్ చేసినా చకాచకా తినేస్తారు. అంత సాఫ్ట్‌గా ఉంటుంది ఈ చపాతీ. చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా చపాతీ ఎంత సాఫ్ట్‌గా ఉందో అనేది. ఐ హోప్ ఈరోజు మన కిచెన్‌లో ప్రిపేర్ చేసిన ఈ కుకుంబర్ చపాతీ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ మరి.